వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఇంకేముంది, ఈ ప్రపంచం మటాష్, ఈ కంప్యూటర్లు ఢమాల్, కనిపెట్టిన సాఫ్ట్వేర్ అంతా తుస్. ఇలా మొదలైంది తెలుసా ఈ న్యూ సెంచరీ. దానికి Y2K క్రైసిస్ అని పేరు పెట్టి గజగజ వణికిపోయింది ప్రపంచం. ఆ నెక్స్ట్ ఇయరే విమానాల్ని హైజాక్ చేయడమే కాదు, వాటితో ఉగ్రదాడులు కూడా చేయొచ్చని తెలిసింది. 9/11 అటాక్స్గా ఫేమస్ అయింది అది. ఇక ఆ తర్వాత అలా రిలాక్స్ అయ్యామో లేదో 2.5 లక్షల మంది మరణం. సముద్రంలో సునామీ పుడుతుంది, అది మింగేస్తుంది అని తెలిసిన భయానకమైన క్షణం అది. ఇక ఆ తర్వాత మాంద్యం అనేది ఒకటి ఉంటుందని, ఒక దేశంలో పుట్టి ప్రపంచం అంతా పాకి లక్షలాది ఉద్యోగాలు పీకేస్తుందని తెలిసొచ్చింది. టచ్ చేస్తే ఇక చావే అనేంత ఒక వైరస్ పుట్టుకొచ్చింది, అదే ఎబోలా. మానవ జాతి అంతం అనుకున్నారు ఆ సమయంలో. కొన్నాళ్ళకి కరోనా వచ్చింది, ప్రపంచాన్ని షట్ డౌన్ చేయించింది. అసలు ఈ సహస్రాబ్ది ఆరంభమే చాలా ఘోరంగా భయోత్పాతంగా జరిగింది. అలాగని అన్నీ బ్యాడే కాదు. కంప్యూటర్ ఒడిలోకి వచ్చేసింది, ఐఫోన్ పుట్టుకొచ్చింది, వర్క్ ఫ్రమ్ హోమ్ పురుడు పోసుకుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆవిష్కృతమైంది, ఆధార్ భారతీయుల గతినే మార్చేసింది, అయోధ్య నిర్మాణంతో హిందువుల కల సాకారమైంది. ఇక దేశ రాజకీయాల్లో సంకీర్ణ ప్రభుత్వాల శకం, మోదీ ఆగమనం, పెద్ద నోట్ల రద్దు, పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్స్, ప్రపంచాన్నే భయపెట్టిన టెర్రరిజం అండ్ ఐసిస్, బోలెడు యుద్ధాలు, అబ్బో ఎన్నున్నాయో చెప్పుకోవడానికి. టైం మెషిన్లో దేవరాయల కాలానికి వెళ్ళినట్టుగా ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో గత 25 ఏళ్లలో జరిగిన కీలక ఘట్టాలను మరోసారి గుర్తు చేసుకుందాం. ఎస్ అనే లెటర్ టైప్ చేయడానికి కీప్యాడ్ మీద 7 డిజిట్ని 4 సార్లు నొక్కితే గానీ పడేది కాదు. హౌ ఆర్ యూ అనే మెసేజ్ టైపింగ్కి ఎన్ని ఆపసోపాలో. 10 రూపాయలు ఇస్తే ఇంటర్నెట్ సెంటర్లో కంప్యూటర్ని 1 అవర్ ఇచ్చేవాళ్ళు. యాహూ మెసెంజర్, ఆర్కుట్ అప్పట్లో ఒక సెన్సేషన్ అని ఇప్పటి వాళ్ళకి చెబితే తెల్లమొహాలేస్తారు. అలాంటిది మెసేజింగ్, సోషల్ కనెక్టివిటీ ఇంత ఈజీ అవుతుంది అని ఎవ్వరూ అనుకోలేదు. స్మార్ట్ ఫోన్స్ వస్తాయని, యాప్స్ పుట్టుకొస్తాయని, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాతో లైఫే చేంజ్ అయిపోతుందని కలలో కూడా ఊహించలేదు. wwwతో పని లేకుండా ప్రపంచంలోని ఏ ఇన్ఫర్మేషన్ అయినా జస్ట్ గూగుల్తో తెలుసుకోవచ్చు అని చెబితే సంభ్రమాశ్చర్యాలతో చూసాం. ఇవన్నీ ఈ 25 ఏళ్లలో జరిగాయంటే నమ్మబుద్ధి కాదు ఒక్కోసారి. ఎప్పుడు పుట్టావు అని అడిగితే 97లో పుట్టా, 98లో పుట్టా, 99లో పుట్టా అంటూ ఉంటారు. మరి ఆ తర్వాత కంప్యూటర్కు ఇలా 2 డిజిట్స్లో చెప్పడమే తెలుసు ఒకప్పుడు. 00లో పుట్టా అని చెబితే అది తప్పవుతుంది. కంప్యూటర్ ప్రోగ్రామ్స్ లో సంవత్సరాన్ని 2 సంఖ్యలను మాత్రమే ఉపయోగించి కోడ్ చేశారు. 99 వరకు అంతా బాగానే గడిచింది. డిసెంబర్ 31, 2000 తరువాత అది 00 అవుతుంది. కోబోల్కు 00ను 2000గా గుర్తించడం తెలీదు. ఇదే అసలు సమస్య. ఇంకేముంది, సాఫ్ట్వేర్ కొలాప్స్, కంప్యూటర్స్ మటాష్ అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. Y2K ప్రాబ్లం కు ఒక సొల్యూషన్ దొరకడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సెంచరీ ఆ టెన్షన్ తోనే మొదలైంది. బట్ ఆ భయంలోంచే ఇంటర్నెట్ విప్లవం పుట్టుకొచ్చింది అన్నది నిజం. Y2K ప్రాబ్లం ను లార్జ్ స్కేల్ కోడింగ్ తో సాల్వ్ చేసిందే ఇండియన్ ఐటీ ప్రొఫెషనల్స్. ఇక అప్పటి నుండి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఇండియానే కేర్ ఆఫ్ అయింది. ఆ తరువాత ప్రపంచం చూసిన ఒక భయానక ఘటన 9/11 అటాక్స్. 2001లో అల్-ఖైదా ఉగ్రవాదులు అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై విమానాలను హైజాక్ చేసి దాడులు చేశారు. ఉగ్రవాద భూతం ఎంతకైనా తెగిస్తుందని ఫస్ట్ టైం తెలిసొచ్చింది ఆ సమయంలో. అప్పటి నుండే ముష్కర మూకలపై యుద్ధం మొదలైంది. ఒక విధంగా 9/11 తరువాతనే దేశాల మధ్య గూఢచారి వ్యవస్థల సహకారం పెరిగింది. గడిచిన 25 ఏళ్లలోనే కాదు, ఈ భూమి ఉన్నంత వరకు చెప్పుకునే సంఘటన హిందూ మహాసముద్రంలో పుట్టుకొచ్చిన సునామీ. దాన్నసలు సునామీ అనాలో తెలియక ప్రపంచం మొత్తం కన్ఫ్యూజ్ అయిందంటేనే అర్థం చేసుకోవచ్చు. ఆ మహా విపత్తు గురించి ఎవరికీ పరిచయం కూడా లేదని, భూకంపాలు, అగ్నిపర్వతాలు, హిమపాతాలు, తుఫాన్ల గురించి మాత్రమే చదువుకున్నాం. కానీ పాఠ్య పుస్తకాల్లో ఎక్కడా సునామీ అనేదే ఉండేది కాదు. కానీ విని ఎరుకని ఆ ప్రకృతి విపత్తు ఏకంగా 2.5 లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. కొన్ని వేల మంది శాశ్వతంగా కనిపించకుండా పోయారు. ఫస్ట్ టైం తుఫాన్ హెచ్చరికల కేంద్రంతో పాటు సునామీ హెచ్చరిక కేంద్రాలు మొదలైంది కూడా అప్పటి నుండి. ఇన్ని వైపరీత్యాల మధ్య ఒక సెన్సేషన్ ఏంటంటే స్మార్ట్ ఫోన్ యుగం మొదలవడం. 2007లో స్టీవ్ జాబ్స్ ఐఫోన్ ను పరిచయం చేయడంతో స్మార్ట్ ఫోన్ యుగం మొదలైంది. ప్రపంచం మొత్తం కొత్త టర్న్ తీసుకున్న సందర్భం అది. బట్
ఆ నెక్స్ట్ ఇయర్ అంటే 2008 సంవత్సరం ప్రపంచం ఒక పాఠం నేర్చుకుంది. మనిషి మరిచిపోయిన రెసిషన్ అనే పదాన్ని మరోసారి పరిచయం చేసింది. అమెరికాలో లేమన్ బ్రదర్స్ పతనంతో ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం చుట్టేసింది. అమెరికాలో పుట్టిన మాంద్యం ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించేసింది. లే ఆఫ్స్, పింక్ స్లిప్, ఆన్ ద బెంచ్ అనే పదాలు పరిచయమైంది కూడా ఆ సమయంలోనే. 2011 ఏడాదిని ప్రపంచం గుర్తుపెట్టుకుంటుంది, ముఖ్యంగా అమెరికా. కారణం ఒసామా బిన్ లాడెన్ ను హతమార్చడం. లాడెన్ ను పాకిస్తానే దాచిపెట్టి నాటకమాడిందన్న విషయం బయటపడింది. టెర్రరిస్టులకు పాకిస్తాన్ అడ్డా అని నిరూపించడానికి బలమైన ఆధారం దొరికింది. ఒకవైపు టెర్రరిజంపై యుద్ధం నడుస్తున్నప్పుడే ఐసిస్ రూపంలో ఒక ఉన్మాదం పుట్టుకొచ్చింది. కోడి మెడను కోసినట్టు కనిపించిన ప్రత్యర్థి పీకలు కోయడం సహజంగా మారింది. చిన్న పిల్లల తలలను చువ్వకు గుచ్చి తిరిగిన అత్యంత జిగుప్సాకర క్రూరత్వం అది. ఇరాక్, సిరియాలో పుట్టుకొచ్చిన ఐసిస్ ఉగ్రవాదం ప్రపంచానికి సవాల్గా మారింది. అప్పటి వరకు ప్రపంచానికి తెలిసిన భయంకరమైన వ్యాధి ఎయిడ్స్ ఒక్కటే. సోకిందంటే మరణమే, కానీ తాకితే చాలు చావు ఖాయం అని భయపెట్టింది మాత్రం ఎబోలాని. ఎబోలాను చూసి ప్రపంచం వణికినా ఆ వైరస్ ను పశ్చిమాఫ్రికా దాటి రాకుండా ఆపగలిగారు. బట్ చైనాలో పుట్టుకొచ్చిన కోవిడ్-19 ను మాత్రం ఏ అడ్డు కూడా ఆపలేకపోయింది. తుమ్మినా, దగ్గినా, తాకినా వ్యాపించేసింది. ప్రపంచం మొత్తం గడప దాటి బయటకొస్తే ఒట్టు. ఆపరేషన్ థియేటర్ లో డాక్టర్ల ముఖానికి మాత్రమే చూసిన మాస్క్ ప్రతి మనిషి మూతికి వచ్చేస్తుందని ఊహించలేదు. చివరికి పెంపుడు జంతువులను కూడా మాస్క్ తోనే బయటకు తీసుకురావాల్సిన పరిస్థితి. మాస్క్ల కోసం కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్లు చూడాల్సి వచ్చింది. శానిటైజర్ అనేది ఒకటి ఉంటుందనే తెలియదు మనకు. అలాంటిది టన్నులకు టన్నుల శానిటైజర్స్ ను కొనేలా చేసింది. అసలు మాస్క్ అండ్ శానిటైజర్ లేకుండా మనిషి జీవించలేడేమో అనిపించింది ఒకానొక సందర్భంలో. ఆల్ఫా, బీటా, డెల్టా, గామా, ఒమిక్రాన్ అంటూ ఒకదాన్ని మించి మరొకటి విరుచుకుపడుతూనే వచ్చింది. మొత్తంగా 71 లక్షల మందిని పైగా పొట్టన పెట్టుకుంది ఆ మహమ్మారి. ఈ రోజు వరకు కూడా కోవిడ్ తో చనిపోతూనే ఉన్నారు. అంతేకాదు, మానవ సమాజంలో పెను మార్పులు తీసుకొచ్చింది ఏదైనా ఉందంటే అది కరోనాని. జీవన శైలిని పూర్తిగా మార్చేసింది. మనిషి ఒక్కటి కాదు, ఇద్దరి మధ్య సామాజిక దూరం ఉండాలనే కొత్త పాఠం నేర్పింది. ఉమ్మడి కుటుంబాలను చీల్చి న్యూక్లియర్ ఫ్యామిలీలను తీసుకొచ్చింది. ప్రతి సంక్షోభం ఒక పాఠం నేర్పిస్తుంది. కరోనా కూడా ఈ ప్రపంచ తీరునే మార్చేసింది. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ ను అలవాటు చేసింది. ఆన్లైన్ లోనూ చదువుకోవచ్చని నేర్పింది. 2016లోనే యూపీఐ పేమెంట్స్ మొదలైనప్పటికీ కరోనా పీరియడ్ లో దాని వాడకం విస్తృతి పెరిగింది. ఇక 2022-2024 మధ్య పీరియడ్ ప్రపంచం ప్రతిరోజు మాట్లాడుకున్న అంశం రష్యా యుక్రెయిన్ యుద్ధం. వారంలో యుద్ధాన్ని ముగించేస్తుందనుకుంటే ఇప్పటికీ జరుగుతూనే ఉంది. అసలు సిసలు టెక్నాలజీ యుగానికి కేర్ ఆఫ్ గడిచిన 25 ఏళ్లు. ఏఐతో ప్రేమలో పడ్డం నుంచి ఏఐ మనిషినే చంపేయడం దాకా అన్నీ జరిగిపోయినప్పుడు ఇంతకు మించిన టెక్నాలజికల్ పీరియడ్కి ఏముంటుంది? చాట్ జీపీటీ చెంత ఉంటే చాలు, సర్వం మన మునివేళ్ల కింద ఉన్నట్టే. ఫేస్ టు ఫేస్ కలవకపోయినా నేరుగా మాట్లాడుతున్నట్టు, మన వాళ్ళు మన పక్కనే ఉన్నట్టు ఫీలింగ్ కలిగించింది టెక్నాలజీ. అట్ ద సేమ్ టైం సమాచార స్రవంతిలో కూడా ఒక గొప్ప మార్పును తీసుకొచ్చింది. ఒకప్పుడు వార్తలు చూడాలంటే ఉదయం రాత్రి మాత్రమే, కానీ 24 గంటల పాటు వార్తలు అందిస్తాం అనే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అది సాధ్యమయ్యే పనేనా అనిపించింది అప్పట్లో. కానీ అదేమీ అసాధ్యం కాదు అని మీడియా రంగానికి ఒక దిక్సూచిగా మారింది TV9. ఇలాంటి ఎన్నో సాంకేతిక విస్ఫోటనాలకు అంకురార్పణ జరిగింది ఈ 25 ఏళ్లలోనే. 2Gకే ఆహా ఓహో అనుకుంటున్న రోజుల్లో 3Gని పరిచయం చేసింది ఈ కొత్త సెంచరీ. 2G నుంచి 3Gకి మారడానికి 13 ఏళ్లు పట్టింది. బట్ 3G టు 4G షిఫ్ట్ అవ్వడానికి జస్ట్ 4 ఏళ్లే. 5G పాతబడిపోయి ఇప్పుడు 6Gలోకి ఎంటర్ అవ్వబోతున్నాం. ఇన్ని మార్పుల్ని చూసిన వన్ అండ్ ఓన్లీ పీరియడ్ లాస్ట్ 25 years. ఈ టెక్నాలజీ రెవల్యూషన్ లో ద మోస్ట్ ప్రెషియస్ అండ్ సెన్సేషనల్ ఎంట్రీ TV9 దే. 24 గంటలు వార్తలు ప్రసారం చేసే తొలి తెలుగు న్యూస్ ఛానల్ గా 2004 ఫిబ్రవరి 1న అఫీషియల్ గా లాంచ్ అయింది. 24 గంటల పాటు వార్తలు ఎలా టెలికాస్ట్ చేయాలో మిగతా వారికి నేర్పింది. టెక్నాలజీ అప్డేషన్ లో తిరుగులేని ట్రాక్ రికార్డ్ మెయింటైన్ చేసింది. కాంటెంట్ అండ్ క్వాలిటీలో బెంచ్ మార్క్ సెట్ చేసింది. తెలుగు ప్రజలపైన, రాష్ట్ర రాజకీయాలపైన ప్రభావం చూపింది. తెలుగు నేలపై పుట్టి మీడియా రంగంలో దేశాన్నే ఏలుతోంది. ఇప్పుడు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఇన్ఫ్లుయెన్సర్ గా అవతరించింది.
ఈ శతాబ్దిలో భారతదేశానికి పరిచయమైన సరికొత్త రాజకీయం సంకీర్ణ ప్రభుత్వం. దేశాన్ని అప్రతిహతంగా ఏలిన కాంగ్రెస్ పార్టీ 2004లో కొన్ని జాతీయ ప్రాంతీయ పార్టీలతో కలిసి యూపీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి సంకీర్ణ రాజకీయాల శకం మొదలైంది. ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యత పెరిగింది కూడా ఈ 25 ఏళ్ల టైం పీరియడ్ లోనే. అదే సమయంలో సంకీర్ణం కారణంగా నిర్ణయాలు తీసుకోవడాలు ఆలస్యం అవ్వడం, అంతులేని అవినీతి ఆరోపణలు వినిపించింది కూడా ఈ కాలంలోనే. ఈ 25 ఏళ్లలోనే కాదు, భారత రాజకీయాల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సింది బీజేపీ ఎదుగుదల గురించి. 2014లో ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ ఎదిగిన తీరు, మోదీ నాయకత్వంలో వచ్చిన వరుస విజయాలు పొలిటికల్ సైన్స్ లో ఒక థీసిస్ లాంటివి. జస్ట్ 2 ఎంపీ సీట్లతో మొదలైన పార్టీ ఢీ కొట్టడం అంత ఈజీ కాదు అనేంత స్థాయికి ఎదిగిందంటే ఖచ్చితంగా చరిత్రలో అది లిఖించదగ్గ అంశమే. అసలు సోషల్ మీడియాని పాలిటిక్స్ లో ఎలా మిక్స్ చేయొచ్చో చూపించింది కూడా ఆ టైంలోనే. అదే 2014 గురించి చెప్పాల్సి వస్తే ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సిన అంశం ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ పుట్టుక. ఒకవైపు ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం, మరోవైపు బలిదానాల కారణంగా ఏర్పడ్డ తెలంగాణ ఆవిర్భావం. భారతదేశ రాజకీయ చరిత్రలో 2 కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచింది 2014. 2016 ఏడాదిని కూడా బాగా గుర్తుపెట్టుకుంటారు భారతీయులు. ఎందుకంటే మీ దగ్గరున్న పెద్ద నోట్లు చెల్లవు అంటూ రాత్రికి రాత్రే ప్రకటించిన ఇయర్ అది. 2016 నవంబర్ 8 అర్ధరాత్రి సోదర సోదరీమణులారా అంటూ ప్రారంభించి తెల్లారితే మీ దగ్గరున్న 500, 1000 రూపాయల నోట్లు ఇక చెల్లవు అని ప్రకటించారు. దేశంలో నల్లధనాన్ని అరికట్టడానికి మోదీ ప్రభుత్వం తీసుకున్న అనూహ్య సంచలన నిర్ణయం అది. అవినీతిని, నకిలీ కరెన్సీని, ఉగ్రవాద శక్తులను ఒక్క బాణంతో చావు దెబ్బ కొట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. నిజానికి ఆ తర్వాతి నుంచే డిజిటల్ పేమెంట్లలో నవశకం మొదలైంది. రూపాయి చాక్లెట్ కొన్నా సరే ఆన్లైన్లోనే పే చేస్తున్నామంటే కారణం పెద్ద నోట్ల రద్దు నాటి ఒక అత్యవసర పరిస్థితిని అవకాశంగా మలుచుకోవడం వల్లే. సడన్ గా పెద్ద నోట్ల రద్దుతో నష్టం జరగలేదా అంటే జరిగింది. క్యూ లైన్లు, తోపులాటలు, అసంఘటిత కార్మికులు పడ్డ కష్టాలు ఇలా చాలా ఉన్నాయి. స్వల్పకాలికంగా తీవ్ర ఇబ్బందులు పడినప్పటికీ దీర్ఘకాలికంగా డిజిటల్ లావాదేవీలకు అలవాటు పడ్డారు. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ దిశగా ఇండియన్ ఎకానమీ ప్రయాణం వేగవంతం అవ్వడానికి డిమానిటైజేషన్ ఒక కారణంగా నిలిచింది. ఇక ఒకే దేశం ఒకే పన్ను అన్న నినాదంతో తీసుకొచ్చిన జీఎస్టీ కూడా ఈ 25 ఏళ్ల ప్రయాణంలోనే అమల్లోకి వచ్చింది. 2017 జూలై 1 అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ అమల్లోకి వచ్చింది. దేశ ఆర్థిక వ్యవస్థని మలుపు తిప్పిన నిర్ణయాల్లో జీఎస్టీ కూడా ఒకటి. ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ద రైజ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. 2000వ సంవత్సరం అప్పుడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారత స్థానం 13, మరి ఇప్పుడు 4. బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్ ఆర్థిక వ్యవస్థల్ని వెనక్కి నెట్టి 3వ స్థానం వైపు దూసుకెళ్తున్నాం. 2007లో మొదటిసారి $1 ట్రిలియన్ ఎకానమీగా నిలిచింది భారత్. అప్పటికి 60 ఏళ్ల స్వతంత్ర భారతావని మనది. $2 ట్రిలియన్ ఎకానమీగా మారడానికి 7 ఏళ్లు పట్టింది. 2014లో ఆ మైల్ స్టోన్ ని అందుకున్నాం మనం. మరో 7 ఏళ్ల తర్వాత అంటే 2021కి $3 ట్రిలియన్ ఎకానమీగా ఎదిగాం. అది కూడా కరోనా 2 ఏళ్ల పాటు అడుగు బయట పెట్టనివ్వకపోయినా సరే దాన్ని సాధించాం. అక్కడి నుంచి జస్ట్ 4 ఏళ్లలోనే $4 ట్రిలియన్ ఎకానమీగా అవతరించాం మనం. పీపా క్రూడ్ ఆయిల్ దాదాపుగా $150లకు చేరుకుంటుందని ఏనాడు ఊహించలేదు. అప్పుడెప్పుడో 1980లో $100ని టచ్ చేయడమే ఎక్కువ అనుకుంటే 2008లో ఏకంగా $147కి టచ్ అయింది. అందుకే ఈ 25 సంవత్సరాల్లో చెప్పుకోవాల్సిన టాపిక్గా అది మారింది. అక్కడ పీపా ధర పెరిగింది అంటే ఇక్కడ పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయి. లీటర్ పెట్రోల్ 60-70కి కొనాల్సి వచ్చినప్పుడే బెంబేలెత్తిపోతే ఏకంగా $100 దాటేసింది. ఇది జరిగింది కూడా ఈ 25 ఏళ్లలోనే. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ యుద్ధ వాతావరణం ఉన్నా సరే ఇదే పరిస్థితి. ఇంతకీ యుద్ధం అంటే గుర్తుకొచ్చింది. ఈ 25 ఏళ్లలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన యుద్ధాలు ఏంటి? ఆపరేషన్ సింధూర్తో సహా అన్నిటి గురించి చెప్పుకుందాం. ఈ 25 ఏళ్లలో జరిగిన యుద్ధాల్లో మొదటిది ఆఫ్ఘనిస్తాన్ పై అమెరికా దాడి. దాన్ని యుద్ధం అనడానికి వీల్లేదు, దండయాత్రగా చెప్పుకోవాలి. దాని తర్వాత అంత పెద్ద యుద్ధం రష్యా యుక్రెయిన్దే. రష్యా మిలిటరీలో దాదాపు 3.5 లక్షల మంది సైనికులు చనిపోయి ఉంటారనేది ఒక రిపోర్ట్. యుక్రెయిన్ మిలిటరీలో కనీసం 1,00,000 మంది సైనికులు చనిపోయారని కొన్ని రిపోర్ట్స్ చెబుతున్నాయి. ఇక యుక్రెయిన్ లో 14,000 మంది సాధారణ పౌరులు, రష్యాలో 7,000 మంది చనిపోయారు.
కేవలం వారం రోజుల్లోనే ముగుస్తుందనుకున్న యుద్ధం 2022 నుంచి నేటికి కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ పరిణామాల్లో మరో ముఖ్యమైన అంశం హమాస్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం. గాజాను దాదాపుగా తుడిచిపెట్టేసింది ఇజ్రాయెల్. మూడో ప్రపంచ యుద్ధంగానే వస్తుందా అన్నంత పరిస్థితులు ఈ 2-3 ఏళ్లలో ఏర్పడ్డాయి. ఇక భారత్ను నేరుగా ఢీకొట్టలేక మన సైనికులను దొంగ దెబ్బతీసి అమాయక దేశ పౌరులను కాల్చి చంపించింది పాక్ ఉగ్రభూతం. దానికి ఫలితం కూడా అనుభవించింది. 2016లో యూరీ సర్జికల్ స్ట్రైక్, 2019లో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్, 2025లో ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ కు ముచ్చెమటలు పట్టించాయి. భారత్ తో పెట్టుకుంటే మిగిలేది బూడిదేనని పాకిస్తాన్ కు అర్థమయ్యే భాషలోనే చెప్పాం. ఫైనల్ గా ఓ మంచి అంశంతో ముగిద్దాం. దాదాపుగా 500 ఏళ్లుగా ఎదురు చూస్తున్న హిందువుల కళ అయోధ్య రామమందిర నిర్మాణం. ఎన్నో ఏళ్ల కొట్లాట తర్వాత హిందువులు న్యాయసమ్మతంగా రామ జన్మభూమిని సాధించుకున్నారు. చారిత్రక తీర్పు రావడం, భవ్య మందిర నిర్మాణం జరగడం అన్నీ చకచక జరిగిపోయాయి. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది భారత్. అందులో ఒకటి ఆర్టికల్ 370ని రద్దు చేయడం. జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక రాజ్యాంగం అంటూ ఏమీ లేదు, భారత రాజ్యాంగమే అక్కడ కూడా ఉంటుంది అని చెప్పిన సందర్భం అది. ఇక ట్రిపుల్ తలాక్ని నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయం కూడా ఖచ్చితంగా ఒక చరిత్రాత్మకమైనది. ఇండియన్ పీనల్ కోడ్ని తీసేసి భారతీయ న్యాయ సంహితని ప్రవేశపెట్టడం కూడా ఒక చారిత్రక ఘట్టమే. ఇలా చెప్పుకోవాలంటే బోలెడు. ఇది వాటి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.